ఒక ముసలిరాజు తన ముగ్గురు కుమార్తెలకు పెళ్లి కట్నంగా తన భూమిని ఇవ్వాలనుకున్నాడు. కాని అందరికంటే మంచి భూమిని ఎవరికివ్వాలో అతనికి అర్థం కాలేదు. అందుకే ఆయన తన ముగ్గురు కుమార్తెలను పిలిచి, మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు అని అడిగాడు. పెద్ద కూతురు ఇలా అంది, పావురం ధాన్యాన్ని ఎంతగా ప్రేమిస్తుందో నేను మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నాను. ఇది విని రాజు చాలా సంతోషించాడు. రెండో కూతురు ఇలా అంది, మండిపోయే ఎండలో చల్లని గాలిని ఎంతగా ఇష్టపడతామో నేను మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నాను. ఈ పోలిక విని రాజు నవ్వుతూ చాలా ఆనందించాడు. చివరికి చిన్న కూతురు వంతొచ్చింది. ఆమె కాసేపు ఆలోచించి, నేను మిమ్మల్ని ఉప్పును ప్రేమించినంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పింది. కాని ఆ మాట రాజుకు ఎక్కడో చురుక్కుమంది. అది వినగానే ఆయన ఒక్కసారిగా భగ్గుమన్నాడు. చిన్న కూతురుని కృతజ్ఞరాలు అని తిడుతూ ఆమె ఎన్నిసార్లు బ్రతిమాలినా వినకుండా ఆమెను కోట నుండి వెళ్లగొట్టమని కావలివారిని ఆదేశించాడు. పాపం ఆ రాజకుమారి ఏడుస్తూ కోట విడిచి వెళ్లిపోయింది. జీవనోపాధి లేక ఆమె అడవిలోని ఒక చెట్టు తొర్రలో నివసిస్తూ అడవి పండ్లను తింటూ కాలం గడపసాగింది. ఒకరోజు పొరుగుదేశపు యువరాజు వేట కోసం అడవికి వచ్చాడు. అతనికి అకస్మాత్తుగా రాజకుమారి కనిపించింది. ఆమెను అనుసరిస్తూ అతను ఆ చెట్టు తొర్ర దగ్గరికి చేరుకున్నాడు. లోపలెవరున్నారు అని గట్టిగా అడిగాడు. భయపడిపోయిన రాజకుమారి మౌనంగా ఉండిపోయింది. యువరాజుకు సహనం నశించి తన తుపాకీని ఎక్కుపెట్టి బయటకు రాకపోతే కాల్చేస్తాను అని బెదిరించాడు. తప్పని పరిస్థితుల్లో రాజకుమారి నెమ్మదిగా బయటకు వచ్చింది. ఆమె అందాన్ని చూసి యువరాజు ముగ్ధుడయ్యాడు. ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుని తన కోటకు తీసుకెళ్లాడు. కొద్ది కాలానికే వారిద్దరికీ పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత వారు చాలా సంతోషంగా ఉండసాగారు. ఒకరోజు యువరాజు అడిగాడు, నీ తండ్రి నిన్ను కోట నుండి ఎందుకు వెళ్లగొట్టారు అని. రాజకుమారి జరిగిన విషయమంతా మొదటి నుండి చివరి వరకు వివరించింది. అది విన్న యువరాజుకు ఏం చేయాలో అర్థమైంది. మరుసటి రోజే ఆయన ముసలిరాజుకు ఉత్తరం రాసి తన రాజ్యానికి అతిథిగా రమ్మని ఆహ్వానించాడు. ఆ యువరాజు ఆయన అల్లుడేనన్న విషయం రాజుకు తెలియదు. యువరాజు రాజుకు ఘన స్వాగతం పలికాడు. కాని భోజన సమయంలో ఒక్క వంటకంలో కూడా ఉప్పు లేకపోవడం చూసి రాజు తట్టుకోలేకపోయాడు. ఆయన అడిగాడు, నీకు నాపై ఏమైనా కోపమా? ప్రతి వంటకం ఎందుకింత చప్పగా ఉంది? అప్పుడు యువరాజు ఇలా అన్నాడు, మీకు ఉప్పంటే ఇష్టం లేదని నేను విన్నాను. రాజు ఆశ్చర్యపోయి, నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని అడిగాడు. సరిగ్గా అప్పుడే చిన్న కూతురు ఎదురుగా వచ్చింది. ఆమెను చూడగానే రాజు భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. పరుగెత్తికెళ్లి ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆ విందు ముగిసిన కొద్దిసేపటికే రాజు తన దగ్గర ఉన్న అత్యంత సారవంతమైన భూమిని చిన్న కూతురికి ఇచ్చేశాడు. ఎందుకంటే తన కూతురు ప్రేమ ఉప్పులాగే ఎంతో లోతైనది మరియు అవసరమైనదని ఆయనకు అప్పటికీ అర్థమైంది.